బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి పాలస్తీనా యాక్టివ్ అయింది. పాలస్తీనాకు సంబంధించిన కొంతమంది యువకులు బ్రిటన్ లోకి ఒక ఎయిర్ బేస్ లోకి చొరబడి అక్కడ విమానాలని కొంత ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. బ్రిటన్ కి ఈ రకమైన షాక్ ఇచ్చింది పాలస్తీనా. లండన్ బ్రిడ్జ్ నార్డన్ లోని రాయల్ ఎయిర్ ఫోర్స్ బేస్ లోకి ఇద్దరు పాలస్తీనీయులు చొరబడ్డారు. అయితే పటిష్టమైనటువంటి రాయల్ ఎయిర్ ఫోర్స్ బేస్ ను దాటి వచ్చారు ఈ పాలస్తీనీయులు. రెండు సైనిక విమానాల ఇంజన్లకి రెడ్ పెయింట్ చల్లారు ఈ ఆగంతకులు. అయితే ఫైటర్ జెట్లకి ఇంధనం నింపడం కోసం ఈ అవసరాల కోసమే ఈ వినియోగిస్తూ ఉంటారు విమానాలని. అయితే ఆ విమానాలకి రెడ్ పెయింట్ చల్లి తమ నిరసన వ్యక్తం చేశారట. ఇజ్రాయెల్కి పరోక్షంగా బ్రిటన్ మద్దతు ఇస్తుండటంతోనే ఈ యొక్క దాడికి ఆ పాలస్తీనీయులు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి తమ మనుషులు ఈ దాడి చేశారంటూ పాలస్తీనాకి సంబంధించిన యాక్షన్ గ్రూప్ కూడా ధృవీకరించింది. గాజా మారణ హోమంలో బ్రిటన్ కూడా చురుగ్గా వ్యవహరిస్తుందంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ నేరాలకి పాల్పడుతుందంటూ పాలస్తీనా యాక్షన్ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి పాలస్తీనా యాక్షన్ గ్రూప్ సంబంధించిన యువకులు ఒక నార్డన్ లోని రాయల్ ఎయిర్ బేస్ లోకి చేరుకున్నారు. అది బ్రిటన్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్, బ్రిటన్ అండర్టేకింగ్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్. ఆ ఎయిర్ బేస్ లోకి చేరుకొని మరి ఎలా చేరుకున్నారు, అంతటి ఆ సెక్యూరిటీని సైతం దాటుకొని అక్కడికి ఎలా వెళ్ళగలిగారు అనేది ఇంకా కొంత క్వశ్చన్ మార్క్ గానే ఉంది. కానీ ఆ రెండు సైనిక విమానాలకి అక్కడికి రాయల్ ఎయిర్ ఫోర్స్ బేస్ లోకి వెళ్ళిపోయి ఇద్దరు పాలస్తీనా రెండు సైనిక విమానాలకి ఇంజన్లకి రెడ్ పెయింట్ చల్లారట. ఇది ఒక రకమైన నిరసనగానే వాళ్ళు చెప్తున్నారంటే మేము ఇక్కడి దాకా రాగలిగాము, ఇక్కడి దాకా వచ్చి మేము ఈ రకమైన పని చేయగలిగామనేటువంటి విషయాన్ని చాలా బలంగా చెప్పడం కోసం ఈ రకమైన ప్రయత్నాలు చేసినట్టుగా ఉంది. అక్కడ ఎటువంటి ధ్వంసం అయితే కాలేదు, కానీ ఆ ఇంజన్ల పైన ఆ రెడ్ పెయింట్ చల్లడం అనేది కాస్త ఆసక్తిని రేపుతోంది. పెద్ద ఎత్తున ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు చూస్తున్నారు కదా, రాయల్ ఎయిర్ బేస్ బ్రైజ్ నార్టన్. సో నార్టన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రాయల్ ఎయిర్ బేస్ ని రాత్రి చొరబడ్డ ఇద్దరు పాలస్తీనాలు ఈ ఘటనకు పాల్పడ్డారు. అయితే ఫైటర్ జెట్లకి ఇంధనం నింపడం కోసం వీటన్ని వినియోగిస్తూ ఉంటారు. అవసరాల కోసమే ఈ విమానాల వినియోగం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్కి పరోక్షంగా బ్రిటన్ సహకరించడం వల్లనే వీళ్ళంతా కూడా ఈ రకమైన దాడికి ఎత్తించినట్టు తెలుస్తోంది. యాక్షన్ గ్రూప్ దీన్ని ధృవీకరించింది. గాజా మారణ హోమానికి కూడా బ్రిటన్ సహకరించిందనే విషయం పైన వారంతా కొంత అనుమానం, ఆరోపణలు వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఘటనకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ దృశ్యాన్ని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఖండించారు. దీంతో మరింతగా అటు గాజా తర్వాత పాలస్తీనాల పైన, ఇరాన్ పైన కూడా కొంత ఆగ్రహం వెలగకే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, పాలస్తీనా యాక్షన్ గ్రూప్ ప్రకటించింది బ్రేకింగ్ పాలస్తీనా యాక్షన్ బ్రేక్ ఇంటూ రాయల్ ఎయిర్ ఫోర్స్ బ్రిడ్జ్ నార్టన్ అండ్ డ్యామేజ్ 2 military aircrafts. Flights depart Delhi from the base to RAF Akitron in Cyprus. From Cyprus, British planes collect intelligence, refuel fighter jets and transport weapons to commit genocide in Gaza. సో గాజాలో జరిగేటువంటి ఆ మారణ హోమానికి ఇది ఎంతో కొంత సహకరిస్తోంది కాబట్టే ఈ సహకారం ఉండకూడదనేటువంటి ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి ఆలోచన చేసి మేము దాడి చేశామని చెప్పి డైరెక్ట్ గా పాలస్తీనాలు ప్రకటించేసుకున్నారు. ఫ్లైట్స్ డిపార్ట్ డైలీ ఫ్రమ్ దీస్ బేస్. సో ఇక్కడ నుంచి ఫ్లైట్స్ డిపార్ట్ అవుతూ ఉంటాయి, ఫ్లైట్స్ ఇక్కడ నుంచే ప్రయాణం స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఫ్యూయల్ రీఫిల్లింగ్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో అనేక రకాల యుద్ధ సామాగ్రిని కూడా ఇక్కడ నుంచే గాజా పైన దాడి కోసం తరలిస్తున్నటువంటి ఒక ఆరోపణ ఉంది. కాబట్టి మేము అక్కడికి వెళ్ళిపోయి రాయల్ ఎయిర్ ఫోర్స్ నార్టన్ బ్రైజ్ ని మేము పూర్తిగా రెండు ఎయిర్ క్రాఫ్ట్ ని ధ్వంసం చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ధ్వంసమైన విషయం పైన ఇంకా బ్రిటన్ అధికారులు ఏ రకమైన ధ్వంసమైంది, అది పూర్తిగా పని చేయకుండా అయిపోయిందా ఏంటని ఇంకా ధృవీకరించలేకపోతోంది. కేవలం ఇప్పటికైతే ఒక రెడ్ పెయింట్ చల్లారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే మేము ఇక్కడ వరకు చేరుకోగలిగామంటే రేపటి రోజున దేనికైనా సిద్ధంగా ఉన్నటువంటి ఒక నినాదాన్ని బలంగా పంపించడం కోసమే బహుశా ఈ ప్రయత్నం చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రెడ్ కలర్ పెయింట్ ని ఆ విమానాల పైన చల్లి వచ్చారు. మరిన్ని అప్డేట్స్ తమ ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రస్తుతానికి గాజా నుంచి వెళ్ళినటువంటి ఇద్దరు పాలస్తీనాలు బ్రిటన్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఎయిర్ బేస్ లోకి చొరబడి ఆ విమానాలను సైతం టచ్ చేసి పెయింట్ వేయగలిగారు, తమ నిరసనని వ్యక్తం చేయగలిగారు. ఏంటి అంటే అసలు అంత ఈజీగా ఉంటుందా ఎయిర్ బేస్ లోకి వెళ్ళడం కోసం? దట్టు ఇరు దేశాలకు మధ్య సంబంధించిన అంశం. మరి బ్రిటన్ లోకి చొరబడ్డారు అని అంటే డెఫినెట్ గా వారు ఒక హై వాల్ ని, హైయెస్ట్ సెక్యూరిటీని దాటుకొని వెళ్ళి ఉండాలి. ఎలా జరిగి ఉంటుంది? దీనిపైన బ్రిటన్ ప్రభుత్వం రియాక్షన్ ఏంటి? రాయల్ ఎయిర్ ఫోర్స్ బేస్ లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఇది చాలా పటిష్టంగా భద్రత ఉంటుంది. ఇట్లాంటి భద్రతాపరమైనటువంటి ప్రాంతంలోకి వాళ్ళు లోపలికి చొరబడ్డారు, లోపలి వరకు వెళ్ళగలిగారు, రెడ్ పెయింట్ వేయగలిగారు యుద్ధ విమానాల పైన. అంటే చాలా సైనిక పరంగా ఎలాంటి లోపాలు ఉన్నాయో ఒకటి అర్థమవుతా ఉంది అక్కడ. దాంతో పాటు
రెండు దేశాల మధ్య ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి ఉందో అర్థమవుతుంది. అంటే ఇజ్రాయెల్ కు ఏ దేశం మద్దతు ఇచ్చినా ఆ దేశం పైన దాడి చేస్తామనేటువంటి ఒక వైఖరి పాలస్తీనా కనబరుస్తా ఉంది. ఒకవైపు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తా ఉంది పాలస్తీనా, దాన్ని అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఇజ్రాయెల్ కు మద్దతు ఇచ్చిన దేశాలపైన ఇలా దాడి చేస్తుంది. కరెక్ట్ గా ఒక 20 రోజుల క్రితం ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. అమెరికాలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఎంబసీ పైన దాడి చేసి ఒక ఇజ్రాయెల్ అధికారిని మట్టుబెట్టారు ఇదే పాలస్తీనాకు సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఇప్పుడు బ్రిటన్ బాహాటంగానే మద్దతిస్తా ఉంది ఇజ్రాయెల్ కి. ఎందుకంటే ఉగ్రవాదం వైపు ఏది వ్యతిరేకంగా దేశాలు ఉన్నా వాటికి మద్దతిస్తున్న దేశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు భారత్ గానీ, అమెరికా గానీ, బ్రిటన్ గానీ, ఇంకా కొన్ని దేశాలు ఓపెన్ గానే మద్దతు చెప్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక రకంగా బ్రిటన్ పైన కూడా వారు ఆగ్రహాన్ని వెళ్ళగలుగుతూ పాలస్తీన్లు దేశంలో ఏదైనా చేయగలుగుతాం, ఈ దేశంలో ఎక్కడికైనా రాగలుగుతాం అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ బ్రిటన్ లో దాదాపు ముస్లిం పాపులేషన్ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉంది. ఒకవైపు అదే ఆందోళన ఉంది. అక్కడ మేయర్, తర్వాత సెనేటర్స్, ఇంకా కొద్ది ప్రజాప్రతినిధులంతా ఒక ప్రాంతం అంతా వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. నిన్ననే ఒక ఘటన కూడా చోటు చేసుకుంది. బురకా ధరించలేదని అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ యువతి పైనే దాడి చేసినటువంటి ఘటన తెరపైకి వచ్చింది. సో రోజు రోజుకి ఈ ఘటనలు ఎక్కువ అవుతా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా పాలస్తీనాకు వ్యతిరేకంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ దేశంలో నిరసనలు రోడ్డుపైకి వచ్చి ఇలాంటి నిరసన కార్యక్రమాలు, లోపలికి భద్రతా చర్యలను దాటుకొని లోపలికి వెళ్లి పెయింట్ చల్లడము, ఇలాంటి సంఘటనలు ఎక్కువ అవుతా ఉన్నాయి. దీనిపైన మరి బ్రిటన్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి ఫ్యూచర్ లో. ఎందుకంటే ఇజ్రాయెల్ కి మద్దతు తెలుపుతా ఉంది కాబట్టి ఇజ్రాయెల్ ఆల్రెడీ ఇటు ఇరాన్ తో పోరాడుతుంది, పాలస్తీనా గాజా పైన దాడి చేస్తా ఉంది. ఇప్పుడు మరి ఈ ఘటనకు సంబంధించి బ్రిటన్ వైఖరి తెలియజేసే అవకాశం ఉంది. రైట్ మరో, అంటే డైరెక్ట్ గా అంతటి ఫైర్ వాల్ ని, అంతటి ఒక బిగ్గెస్ట్ సెక్యూరిటీని సైతం దాటుకోగలిగారు. ఎలా సాధ్యమైంది అది? అంటే పాలస్తీనా యాక్షన్ గ్రూప్ అక్కడి వరకు రీచ్ అయిందని అంటే డెఫినెట్ గా బ్రిటన్ ప్రభుత్వం, బ్రిటన్ సెక్యూరిటీ అధికారులు విఫలమయ్యారనుకోవాలా? ఖచ్చితంగా 100%. అంత భద్రతాపరమైనటువంటి రాయల్ ఎన్ఫోర్స్ బేస్ లోకి పాలస్తీన్ మద్దతు తెలిపేటువంటి వారు పాలస్తీన్లో ఎంట్రీ అయ్యి మీరు ఇజ్రాయెల్ కు మద్దతు తెలుపుతా ఉన్నారు, అందుకని మీ మీద దాడి చేస్తా ఉన్నాం అనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేశారంటే ఖచ్చితంగా భద్రతా లోపమే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దీనిపైన బ్రిటన్ వైఖరి నెక్స్ట్ ఎలా ఉండనుంది అనేటువంటిది అత్యంత కీలకం కానుంది ప్రస్తుతం దీనికి సంబంధించి. రైట్ మరు, సో బ్రిటన్ లో ఉన్నటువంటి ఆ డైరెక్ట్ ఎయిర్ బేస్ ని, రాయల్ ఎయిర్ ఫోర్స్ బ్రిజ్ నార్టన్ ఎయిర్ బేస్ ని డైరెక్ట్ గా వెళ్ళగలిగారు. బహుశా ఆ విజువల్స్ గమనిస్తుంటే అర్ధరాత్రి సమయంలో, రాత్రి సమయంలో వెళ్ళారు. ఏ సమయంలో వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా, ఏ టైంకి వెళ్ళినా కూడా సెక్యూరిటీ అనేది ఉంటుంది. మరి ఆ సెక్యూరిటీని సైతం చేరించుకొని వెళ్ళారా? సెక్యూరిటీని సైతం వారిని కళ్ళు గప్పి వెళ్ళారా? సెక్యూరిటీ అంత విఫలయత్నమైందా? కనీసం తమ ఎయిర్ బేస్లోకి ప్రవేశించే వ్యక్తులు గమనించలేకపోయిందా? అక్కడ పర్పస్ ఏదైనా కానివ్వండి, అది పర్పస్ ఏదైనా కావచ్చు, పర్పస్ అక్కడ ఏమైనా ఉండొచ్చు. ఇటువంటి బ్రిటన్ ఇప్పుడు ఏం చెప్తోందనంటే, కీర్ స్టార్మర్ ఏమంటున్నారంటే నేను యుక్రెయిన్కి సపోర్ట్ ఇస్తానంటున్నారు. సో ఇక్కడ ఆ యుద్ధానికి ఇంకా ఆజ్యం పోసే విధంగా, బీజం పోసే విధంగా ఈ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వాళ్ళంతటి దాకా వచ్చిన తర్వాతనే బహుశా వాళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ఈ రోజు కూడా నాకు వ్యతిరేకంగా ఇన్ని దేశాలు కలిసికట్టుగా వస్తాయని ఎప్పుడు భావించలేదు ఆయన. 21 దేశాలతో పాటుగా రష్యా, చైనా కూడా బహిరంగంగా హెచ్చరిస్తున్నాయి. ఆయన ఊహించలేదు. ఇప్పుడు ఆయనకి షాక్ తగిలింది కాబట్టి 2 అడుగులు వెనకేస్తాడు. ఇప్పుడు ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తున్నటువంటి బ్రిటన్ కూడా ఇప్పుడు డైరెక్ట్గా తమ దేశంలోకి చొరబడిన కొంత పాలిస్తాన్ ఇద్దరు యువకులు, సామాన్యమైన యువకులు, వాళ్ళంతా కూడా ఒక అధికారులు, ట్రైన్డ్ ఎక్స్పర్ట్సో లేకపోతే ఇంకేదో కాదు, పాలస్తీనాకు సంబంధించిన కొంతమంది యువకులు డైరెక్ట్గా బ్రిటన్ భూభాగంలోకి వెళ్ళిపోయి, బ్రిటన్ ఎయిర్ బేస్ల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఎయిర్ బేస్లకి పెయింట్ వేసి రాగలిగారు. ఎర్రటి పెయింట్ని అక్కడికి వేసి రాగలిగారు అని అంటే వాళ్ళ నిరసనని, అంటే మేము ఇక్కడ వరకు రాగలిగాము. చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ బాక్స్లో, అది రెడ్ కలర్ పెయింట్ వాళ్ళు ఆ ప్లేన్స్కి వేసింది. రైట్ సైడ్ బాక్స్లో మీకు కనబడుతున్న దృశ్యాలన్నీ కూడా అక్కడికి స్పాట్లో ఎప్పుడైతే యువకులు చేరుకున్నారో వాళ్ళు విడుదల చేసిన దృశ్యాలు అవన్నీ కూడా డైరెక్ట్గా పాలస్తీనా యాక్షన్ గ్రూప్ తమ ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. 2 యువకులం వెళ్ళాం, అక్కడికి వెళ్ళిపోయి మా నిరసన వ్యక్తం చేసి వచ్చాం. ఎందుకంటే గాజా పైన చాలా విపత్కరమైన పరిస్థితి తీసుకోవడం కోసం, ఒక విపత్తును తలెత్తే విధంగా మాపై దాడులు చేయడంలో ఈ జెట్లు ఉపయోగపడ్డాయి, ఇవే రీఫ్యూలింగ్ కోసం ఉపయోగపడ్డాయి, ఇవే యుద్ధ సామాగ్రిని సమకూర్చడం కోసం ఉపయోగపడ్డాయి. పరోక్షంగా మా పైన దాడికి ఎత్తించే దాంట్లో బ్రిటన్ కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి బ్రిటన్ని మేము ఉపేక్షించదలుచుకోవాలని చెప్పి నిరసన వ్యక్తం చేసి వచ్చారు. ఒక రకమైనటువంటి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇట్స్ రెడ్ కలర్ ఇన్ ద సెన్స్ వార్నింగ్ ఆర్ డేంజర్గా మనం కూడా భావించాలి. సో మరి దీనిపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇప్పటికే స్పందించారు ఆయన. సో ఇటువంటి ఘటన పైన డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటామనే విషయాన్ని వెల్లడించారు. సో అంతా జరిగాక యాక్షన్ తీసుకుంటే పెద్ద ఉపయోగం లేదు, కానీ ముందుగానే అక్కడ సెక్యూరిటీ ఫెయిల్ అయిందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పరోక్షంగా ఆ దేశానికి మద్దతు ఇస్తున్నటువంటి భావనలో
ఇక్కడ పలిస్తీనా యాక్షన్ గ్రూప్ ఉంది కాబట్టి దాడికి యత్నించినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్కి యుద్ధ విమానాలకు ఇంధనం పంపడం కోసం ఈ విమానాలు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి సంబంధించిన సైనిక విమానాలను ధ్వంసం చేశామని యాక్షన్ గ్రూప్ తమ ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ఈ ఘటనపైన దర్యాప్తు జరిపిస్తామని బ్రిటన్ పోలీసులు అట్ ద సేమ్ టైం అక్కడి ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు. సో ప్రస్తుతానికైతే చూడాలి మరి ఎటువంటి విచారణ జరుగుతుంది. డెఫినెట్గా ఇక్కడ ఒక విషయం, అక్కడ అధికారులు అయితే సెక్యూరిటీ సిబ్బంది అయితే ఫెయిల్ అయ్యారు. సో ఆ తర్వాత విచారణలో ఎవరు చేశారు, ఎవరికి సహకరించారు, దాంట్లో ఆల్రెడీ లోపల సెక్యూరిటీ సిబ్బందులు ఎవరైనా పాలిస్తానీలకు సహకరించారా, లేదంటే ఆల్రెడీ లోపల ఎవరైనా శత్రువులు ఉన్నారా, ద్రోహులు ఉన్నారా అనేది మాత్రం వారి విచారణ తెలియాల్సి ఉంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. +148 student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.